హైదరాబాద్లో కుక్కలు రెచ్చిపోయాయి. చల్లటి గాలి కోసం ఇంటి ముందు కూర్చున్న ఓ వ్యక్తిని కుక్కలు అటాక్ చేశాయి. చేతి వేళ్లను కొరికేశాయి. కాళ్ళు చేతులపై ఇష్టం వచ్చినట్లు కరిచాయి. ఈ ఘటన కాప్రాలోని కమలానగర్ ఏపీహెచ్సి కాలనీలో జరిగింది. ఒకరు ఇద్దరని కాదు, ఏకంగా 6గురిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడిన వారిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. రోడ్డు మీద నడవాలంటేనే పోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏదో జరిగిన తర్వాత అధికారులు హడావిడి చేయడం తప్ప ముందస్తు విమర్శించారు. అట్లీస్ట్ మంత్లీ అన్న, అట్లీస్ట్ 15 days కుదరకపోతే అట్లీస్ట్ మంత్లీ అన్న ఒకసారి ఇన్విజిలేట్ చేస్తే బాగుంటుంది. పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అండి, అందరూ బయట ఆడుకునే వాళ్ళే. ఎంతకని కాపలా కాస్తాం, ఇంట్లో కట్టి పెట్టుకోం కదా. పిల్లల్ని అయితే బయట ఆడుకునే వాళ్ళు బయటనే వదిలేయాలి. ఇప్పుడు ఏ టైంలో ఏ కుక్క వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఇవన్నీ పట్టించుకుంటూ ఎవరు చూస్తారంటే ఆడుకునే పిల్లలు. వాళ్ళని కరుస్తుందా కరవదా అని వాళ్ళకి తెలియదు. కనీసం మున్సిపల్ వాళ్ళు పట్టించుకొని దాని మీద యాక్షన్ తీసుకొని కనీసం చూసుకుంటా ఉంటే బాగుంటుందండి. ఈ రకంగా పెద్దవాళ్ళనే పీకేస్తే పిల్లల్ని అయితే అసలు బతకనిస్తాయండి కుక్కలు. ఇప్పుడు ఇట్లా జరిగింది. నైట్ ఇంజెక్షన్ లేదండి, వీళ్ళకి మనీ పెట్టుకునే పొజిషనే లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలండి? 10,000 15,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటారండి? తినడానికి కష్టంగా ఉన్న పొజిషన్లో ఇట్లాంటి, అంటే ఆయన ఆల్రెడీ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న క్యాండిడేట్ పేషెంట్ కూడా 2 times బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. ఆయన జస్ట్ గాలి కోసం బయట వెళ్ళి అలా కూర్చున్నాడు. వితిన్ 5 minutes ఇట్లా జరిగింది.